అండి వాళ్ళు మా ఇంట్లో మాలేసుకున్నారు కదా! మాలేసుకున్నది నేను చెప్పలేదు. ఎందుకంటే ఆయన లేట్‌గా వేసుకున్నారు. ఇవాళ ఇన్ని రోజులు బయటున్నారు. చెప్పేదేం కాదు. మామూలుగా అసలకి అనుకోలేదు ఆయన యేసుకుంటారని చెప్పేసి. 100 రోజుల మాల లేట్‌గా యేసుకున్నారు కాబట్టి ఇంకా అవ్వలేదు. రేపు 22 తారీఖు అయితే పూర్తయిపోయిద్ది. ఇక పూర్తయిపోయే లోపల నేను ఇంట్లో పిలిచి సర్ది పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల ఇవాళ వస్తానని చెప్పేటప్పటికి ఇవాళ ఒకసారి వచ్చారండి. భోగి రోజు కూడా వీడియో తీశాను. ఆ రోజు కూడా వచ్చారు. ఇక డైలీ పెడుతున్నాం కదా! ఒక వీడియో తీద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక ఇవాళైతే నేను ఇవాళ పెసరపప్పు చారు అని చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. చిక్కుడుకాయ ఫ్రై వచ్చేసి సింపుల్‌గా అయిపోయిద్ది. ఈ 2 చాలా తొందరగా అయిపోద్ది. పిల్లలకి స్కూల్‌కెళ్ళే లోపల వాళ్ళ క్యారేజీ కట్టి పంపించేసినాక నేను స్నానం చేసి ఇక స్వామికైతే సద్దయితే వండుతున్నాను. తల కూడా దూకోలేదండి, ఏమనుకోవద్దు. ఇవాళ నుంచి నేనైతే వీడియోలో కనపడదామనే అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి. ఇక పెసరపప్పు చారు అంటే ఎమ్మటనే ఉడికిపోయిద్ది కాబట్టి ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇక పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసుకొని ఉడకబెట్టుకున్నాను. తర్వాత చిక్కుడుకాయలు పొయ్యి మీద పెట్టుకున్నాను కదండీ! చిక్కుడుకాయలు కూడా ఒలుచుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా చిక్కుడుకాయ ఫ్రై వండినప్పుడు ఇలా కొబ్బరి పొడి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ బాగుండిద్ది. నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే లేదు స్కిప్ చేసేయండి. ఇక ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం మగ్గనిచ్చుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకున్నాను. చిన్నుల్లిపాయ దేంట్లోనూ తాలింపు వేయకూడదు కాబట్టి నేను ఏ తాలింపు వేయలేదండి. కరివేపాకు అయితే అస్సలు దొరకట్లేదు మాకైతే. చాలా పిరువైపోయింది కరివేపాకు. అడిగినా కూడా ఇవ్వట్లేదు కనీసం. ఇంకా కొనుక్కుందామన్నా కూడా లేదని చెప్తున్నారు. బాగోట్లేదు అసలుకి. అందుకని చెప్పి కరివేపాకు అయితే లేదు. ఇక తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి అయితే వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకొని కొత్తిమీర చల్లుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. పప్పు తాలింపు కూడా ఫుల్గా వీడియో అయితే తీయలేదండి. చిన్న మినీ వ్లాగ్ కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. ఈ పూర్తి వివరాలు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై, పెసరపప్పు చారు ఇవన్నీ కూడా వీడియో పెట్టాను. ఇక తర్వాత నేను పప్పు కూడా ఎనిపేసుకొని కొంచెం ఉప్పేసుకొని పప్పు కూడా ఎనిపేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. తాలింపు పెట్టేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీరను కొంచెం నిమ్మరసం అయితే కలుపుకున్నాను. దీంట్లో చింతపండు వేసుకోం కాబట్టి నిమ్మరసం కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంది. నిజంగా మనం ఉప్పు చూడకూడదు కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే ఏమంటారంటే, మా నాన్న కోసం అయితే ఇన్ని వండుతావు, మా కోసం అయితే ఇన్ని వండవు అని చెప్పి వాళ్ళైతే ఎక్కిరిస్తూ ఉంటారు పెద్ద గోకులు. కానీ ఏం చేద్దాం, తప్పదు అప్పుడప్పుడు. ఇవాళైతే మా ఇంట్లోకి డిన్నర్ వచ్చేసి అన్నము, కూర, పప్పు, చారు, కేసరు. బాయ్ బాయ్.